కేటీఆర్ను అరెస్టు చేయొద్దు, ఈ నెల 30 వరకు ఆగండి, ఎఫ్ఐఆర్లో ప్రాథమిక అంశాలు లోపించాయి, ప్రభుత్వ ఒప్పందాలను లోతుగా పరిశీలించాలి, ఫార్ములా ఈ రేసింగ్ కేసులో హైకోర్టు ఆదేశం, తదుపరి విచారణ ఈ నెల 21కు వాయిదా. ఈ రేసింగ్ వ్యవహారంలో హైకోర్టు ఏంటంటే తప్పుడు ఆరోపణలు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రేసింగ్ కేసులో కేటీఆర్ గారికి ఊరట చెందింది. ఎందుకంటే ఈ రేసింగ్ కేసులో ఎలాంటి అవినీతి జరగలే, లోతుగా దాన్ని పరిశీలించాలని హైకోర్టు చెప్పడం జరిగింది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ కక్షపూరితంగా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ గారు అవినీతి జరిపారని ఎక్కడికక్కడ ప్రెస్ మీట్లో చెప్పడం జరుగుతుంది. ఇది ఎంతవరకు న్యాయం? దీనిని కేటీఆర్ గారు అసెంబ్లీలో ఎక్కడైనా చర్చిద్దామని సిద్ధం అంటున్న కేటీఆర్ గారు, దీన్ని ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఆ ప్రతిపక్ష హోదాలో ఉండి కేటీఆర్ గారు అసెంబ్లీలో దీని గురించి చర్చిద్దాం, మీరు నాపై చేసిన అసత్య ఆరోపణల గురించి అసెంబ్లీలో చర్చిద్దామంటే దీనికి వీలు లేదంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం.